నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలో మరో పొలిటికల్ ఫీవర్ కు రంగం సిద్ధమవుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల సమరంపైనే ఉంది. సంక్షేమ పథకాలని అస్త్రంగా చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని అధికార కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలతో దిక్కుతోచని స్థితిలో ఉంటే, కమలదళం మాత్రం కారు ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే యూరియా కష్టాలు, రియల్ ఎస్టేట్ డీలా వంటి సమస్యలు కాంగ్రెస్ ను వెంటాడుతున్నాయి. క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి బలమైన నేతల కొరత వేధిస్తోంది. మరి ఈ ముక్కోణపు పోటీలో అంతిమ విజయం ఎవరిని వరించనుంది? సంక్షేమ హామీలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగుతుందా అని అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలతో ప్రజల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి హామీలతో ఓటర్లలో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీలో 65, లోక్సభలో 8 సీట్లు గెలిచిన ఉత్సాహం ఉన్నప్పటికీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తిన యూరియా కొరత ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చింది. ఎరువుల కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం, రియల్ ఎస్టేట్ రంగం మందగించడం వంటి అంశాలు పార్టీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారింది. అంతర్గత సమస్యలతో పార్టీ బలహీనపడింది. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒంటరిగా పార్టీని నడిపించలేకపోతున్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి నియామకాలు పెండింగ్ లో ఉండటంతో యువత నిరాశలు ఉంది. పదవులు ఆశించిన రెండో శ్రేణి నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పగా, మరికొందరు అదే బాటలో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. లోక్సభ ఓటమిపై కనీస సమీక్ష కూడా చేయకపోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు గెలిచిన ఉత్సాహంతో భారీ ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును పూర్తిగా తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కమలదళం. తెలంగాణలోని పార్టీని విస్తరించాలని కేంద్ర నాయకత్వం పట్టుదలగా ఉంది. అయితే క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి అనేక అడ్డంకులు ఎదురుచూస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికే పార్టీ ఇబ్బంది పడుతోంది. ఖర్చు పెట్టడానికి స్థానిక నాయకులు వెనకాడుతుండటం, నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేకపోవడం భారతీయ జనతా పార్టీకి పెద్ద సవాల్గా మారింది. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా తమదైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలే రాబోయే స్థానిక పోరులో ఆ పార్టీ తలరాతను నిర్దేశించనున్నాయి.